దేశానికే ధాన్యాగారంగా పేరొందినటువంటి తెలంగాణ రాష్ట్రం స్వయంగా ముఖ్యమంత్రి గారే కోటి ఎకరాలకు నీరిస్తాం, కోటి ఎకరాల మాగాణిని చేస్తాం, దేశంలో అన్ని రాష్ట్రాలు బియ్యాన్ని ఎంత అందించినాయో ఒక్క తెలంగాణ రాష్ట్రమే అంత అందించిందని చెప్పి గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు దానికి విరుద్ధంగా ఈరోజు కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక లాంటి రాష్ట్రాలలో వడ్ల కొనుగోలు ప్రారంభమైతే కోతలకు సిద్ధపడ్డటువంటి తెలంగాణ రైతులు మాత్రం కళ్ళల్లో నీళ్లు చుళ్ళు తిరుగుతున్నాయి. ఏమవుతుందో అనే ఒక ఆందోళన మాత్రం తెలంగాణ రైతాన్ని వెంటాడుతూ ఉంది. నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని, మీరు చెప్పిన మాటలు, మీరు ఇచ్చిన ప్రెస్ మీట్లు, ప్రెస్ నోట్లు నేను గుర్తు చేస్తూ ఉన్నా. 27 మార్చ్ 2020 ప్రతి పంటకు నీరిస్తాం అంటే వర్షాకాలం పంటకైనా ఎండాకాలం పంటకైనా ఏ పంట వేసుకున్నా, అది మక్క పంట అయినా పత్తి పంట అయినా అది వరి పంట అయినా నీళ్లు అందిస్తామని చెప్పి ప్రకటించిన వారు స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదే రోజు ప్రతి గింజను, ప్రతి పంటను కొంటాం. కందులు సేకరించినాం, మొక్కజొన్నలు కొన్నాం, వరిని కొంటున్నాం. దేశంలో ప్రతి పంటను, ప్రతి గింజను కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి స్వయంగా ప్రకటించిన వ్యక్తి కూడా కేసీఆర్ గారే. అదే కేసీఆర్ గారు మార్చి 30 తారీఖు నాడు నాగార్జున సాగర్ ఎన్నికల సందర్భంలో గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఐకేపీ సెంటర్లు పెడతాం, సకాలంలో తెరుస్తాం, ప్రతి గింజ కొంటాం ఆయనే మాట్లాడాడు. అదే ముఖ్యమంత్రి గారు 13th సెప్టెంబర్ 2021 నాడు వరి వేయడం అంటే ఉరి వేసుకోవడమే స్వయంగా మాట్లాడిన వ్యక్తి కేసీఆర్ గారు. నవంబర్ 21 మళ్ళీ 2021 మళ్ళీ ఏమర్పించిందో, ఏమి వ్యాధికి వచ్చిందో కానీ ప్రతి గింజ కొంటాం. ఇవన్నీ నేను చెప్తున్నవన్నీ కూడా వాళ్ళ అధికార పార్టీ పత్రిక అయినటువంటి నమస్తే తెలంగాణలో కానీ, వాళ్ళ అధికార టీవీ ఛానల్ అయినటువంటి టీ న్యూస్లో కానీ ఇవన్నీ కూడా నిక్షిప్తంగా ఉంటాయి. రెండవది, అదే ముఖ్యమంత్రి గారు గొప్పల కోసం రాయించుకున్నటువంటి వార్త నమస్తే తెలంగాణలో రాసిండ్రు. ఇది నమస్తే తెలంగాణలో ప్రచురించబడినటువంటి వార్త. దీంట్లో 2004 నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఈ ధాన్యం కొనుగోళ్ల మీద ఎంత ఖర్చు పెట్టిండ్రు, ఖర్చు అంటే ఇన్వెస్ట్ చేసిండ్రు, మళ్ళీ వస్తాయి కాబట్టి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత వాల్యూ ఆఫ్ ప్యాడీ కొన్నామని దాంట్లో ఒక షీట్ ఇచ్చిండ్రు. 2013 కంటే ముందు మనకు అక్కర్లేని సబ్జెక్ట్ కాబట్టి 2014 నుంచి వెళ్ళి 2014-15 సంవత్సరంలో 3,391 కోట్ల రూపాయలు, 15-16లో 3,399 కోట్ల రూపాయలు. అట్లా చెప్పుకుంటూ పోతే 2020-21లో, ఇది మేము చెప్తున్న లెక్క కాదు, నమస్తే తెలంగాణ పత్రికలో వాళ్ళు రాయించుకున్న, అంటే ఈ రాష్ట్రం వ్యవసాయ రంగంలో ఎట్లా పురోగమించింది, ఎంత గొప్పగా పంటలు పండిస్తున్నాం, దేశానికి ఎట్లా పట్ల అన్నం పెడతా ఉన్నామని చెప్పి ప్రగల్భాలు పలికేదానికోసం చెప్తున్నటువంటి రాయించుకున్న వార్తలో ఈ వార్త. నిజంగా రైతులంతా కూడా
ఆరుగాలం కష్టపడి పంటలు పండించి ఇంత సంపద ఉత్పత్తి చేసిండ్రు. పోయిన సంవత్సరం 2020-21 సంవత్సరం, ఇంకా ఈ సంవత్సరం పూర్తి లెక్క రాలేదు కాబట్టి 2020-21 సంవత్సరానికి ఆ పత్రిక ప్రభుత్వ పరంగా ప్రకటించింది 26,610 కోట్ల రూపాయలు. 2014-15లో 3,300 కోట్లు అయితే 2020-21లో 26,610 కోట్ల రూపాయలు ఆల్మోస్ట్. అంతకంటే ముందు సంవత్సరం 19-20లో 20,000 కోట్ల రూపాయలు. ఈ సంవత్సరం కూడా దాదాపు అంతే ఉండే ఆస్కారం ఉంది. వారే స్వయంగా దేశంలో 24 గంటల నాణ్యమైనటువంటి కరెంటుని సప్లై చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పిండు. ప్రపంచంలోనే రైతాంగానికి రైతు బంధు రూపంలో 2 పంటలకు కలిపి 10,000 రూపాయలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పిండు. వారే స్వయంగా రైతు చనిపోతే 10,000 లోపలనే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నామని చెప్పి రైతు బీమాని అని చెప్పిండు. దాదాపు రైతు బంధు మీద 12-13 వేల కోట్ల రూపాయలు, రైతు బీమా మీద 12,000 కోట్లు 15,000 కోట్ల రూపాయలు, కరెంటు సబ్సిడీ మీద ఒక 5,000 కోట్లు 6,000 కోట్ల రూపాయలు. అంతేకాదు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు కడితే సంవత్సరానికి ఇరిగేషన్ మీద దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు మనం అసలు రూపంలో వడ్డీ రూపంలో చెల్లిస్తా ఉన్నాం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఒక వ్యవసాయం మీదనే నేను ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్న డబ్బు ఒక 30,000 కోట్ల రూపాయల పైచిలుకుంటుందని చెప్పిండు. వారే స్వయంగా అన్న మాట ఏంటంటే ఈ రాష్ట్రం పురోగమించాలంటే గ్రామాలు బాగుపడకుండా, రైతులు బాగుపడకుండా, వ్యవసాయం బాగుపడకుండా సాధ్యం కాదని, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికి కూడా, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికి కూడా మన వ్యవసాయం మీద ఆధారపడ్డ ఆర్థిక వ్యవస్థ కాబట్టి తొలగకుండా వెనకకుండా ఇవాళ స్థిరంగా నిలబడ్డ ఆర్థిక వ్యవస్థ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏమైందో ఏం కథనో కానీ చాలా బ్యాడ్ పార్ట్ ఏంటంటే మొన్నటిసారి వర్షాకాలం పంటప్పుడే రైతాంగాన్ని గందరగోళపరిచే పద్ధతిలో, అయోమయపరిచే పద్ధతిలో మీరు వరి వేయకూడదని చెప్పడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించిండు. దానివల్ల ఎంత నీచమైన నికృష్టమైన ఆలోచన అంటే, ఒకనాడు నీళ్ళు లేక పంటలు ఎండిపోతే పౌడర్ రాసుకున్నాం మేము, ఒకనాడు కరెంటు లేక కాలిపోయిన మోటార్ల గురించి మేము మాట్లాడుకున్నాం. కానీ వాళ్ళ కరెంటు ఉందని చెప్పి 24/7 ఉందని చెప్పి, భూగర్భ జలాలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి, చెరువులు కుంటలు కలకలాడుతున్నాయని చెప్పి, వాగలు వంకలు పొరుతున్నాయని చెప్పి, ప్రాజెక్టులలో కడుపున నీళ్లున్నాయని చెప్పి, నీళ్లు ఉండంగా కూడా పంటలు వేయకుండా రైతుల కళల్లో మట్టి కొట్టి కన్నీళ్ళని చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ కేసీఆర్ గారు. ఇవాళ స్వయంగా మా దగ్గర మా హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో కమలాపూర్ అనే చెరువు ఉంటుంది. కమలాపూర్ చెరువు కింద అఫీషియల్ ఆయకట్టు 12,000 నుంచి 15,000 ఎకరాలు ఉంటుంది. అన్అఫీషియల్గా ఒక 2,000 పైచిలకు పంటలు పండుతాయి. ఈసారి తూములు బంద్ చేశారు. ఇవాళ తెలంగాణ పల్లెల్లో చెరువుల కింద సాగేటువంటి పంటలు ఏవవుతున్నాయో పంటలు ఇవాళ ఈసారి వేయలేదు. చివరికి ప్రాజెక్టుల కింద కూడా సకాలం నీళ్ళు ఇవ్వరు. వీళ్ళు ఉంటాయా అని చెప్పి డిమాండ్ చేస్తే ఎస్పీ కింద నీళ్ళు ఇచ్చింది తప్ప వీళ్ళు సకాలం నీళ్ళు ఇచ్చింది కాదు. ఇదే ముఖ్యమంత్రి గారు మాకు చాలాసార్లు ఏం చెప్పిందంటే, సీజన్ కొంత ప్రిఫోన్ చేసుకోవాల్సి ఎక్కడ ఉంది, ముందే నీళ్ళు ఇచ్చుకోవాలి, ముందే పంటలు తెచ్చుకోవాలి, రాళ్ళవానకు ఖరాబ్ అయిపోతున్నాయని చెప్పి, రాళ్ళవానకు పంటలు చేతికొస్తలేవని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈసారి మాత్రం నీళ్ళు వదిలిపెట్టలే. అంటే 30 లక్షల ఎకరాలు 32 లక్షల ఎకరాలు మాత్రమే ఈసారి సాగైందంటే, అంటే 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి, ఒక ఎస్ఆర్ఎస్పీ కిందనే 20 లక్షల పైచలు కొత్త ఆయకట్టుందని చెప్పిన ముఖ్యమంత్రి, భూగర్భ జలాలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పిన ముఖ్యమంత్రి, పవర్కు కొదవని చెప్పిన ముఖ్యమంత్రి, ఇవాళ చివరికి రెండో పంట కేవలం 30 లక్షల ఎకరాలు మాత్రమే వేసినంటే, అంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన లేని విధానం వల్ల, మతి తప్పిన విధానం వల్ల రైతాంగానికి జరిగినటువంటి నష్టం ఇలా వెలకట్టలేదు. ఆ 30 లక్షల ఎకరాలు కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక 80 లక్షల మెట్రిక్ పంట వచ్చే ఆస్కారం ఉందని చెప్పి అసెస్ చేసిండ్రు. ఆ 80 లక్షల టన్నులలో కూడా మేల్ ఫిమేల్ ప్యాడీ కానీ
ఓపీ ప్యాడ్ కానీ ఒక 20 లక్షల టన్నుల వరకు వాళ్ళకే పోయేటువంటి ఆస్కారం ఉంది. ఇంకొక 20 లక్షల మెట్రిక్ ధాన్యం సన్నబడ్ల రూపంలో పోయేటట్టున్నది. ఇక మిగిలితే 40 లక్షల మెట్రిక్ ప్యాడీ చేతికి వస్తాయని చెప్పి అంచనా వేశారు. అంటే ఎక్కడి కోటి లక్షల టన్నులు, ఎక్కడి ఇవాళ 40 లక్షల టన్నులు మాత్రమే సేకరించాలి. ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారు? పంజాబ్ తరహా అంటున్నాడు. పంజాబ్ తరహా ఏంటిది? పంజాబ్లో ఎఫ్సిఐఏ వాళ్ళ ఏజెన్సీల ద్వారా బాజాప్తా వడ్లు కొంటుంది. పర్మనెంట్ మండీలు ఉన్నాయి వాళ్ళకు, పర్మనెంట్ సెటప్ ఉంది వాళ్ళకి, వాళ్ళు కొంటారు. కానీ మనకేమైంది? మనం కూడా పంజాబ్ లాగానే ఆనాడు ఎఫ్సిఐ ఆధ్వర్యంలో మార్కెట్ కావచ్చు, ఇంకో సంస్థ కావచ్చు ప్యాడీ కొన్నది. కానీ 2012లో మన ప్రభుత్వమే, ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం మేము డిసెంట్రలైజ్ చేసుకుంటాం, వడ్లు కొంటాం, బియ్యం రూపంలో మీకు ఎఫ్సిఐకి ఇస్తామని చెప్పి డిసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టాన్ని అడాప్ట్ చేసుకున్నది, కేంద్రం దగ్గర పైరల్ చేసుకున్నది ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నాకు తెలిసి ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి వారు శ్రీధర్ బాబు గారు ఉన్నారు. ఆయన మంత్రిగా ఈ రాష్ట్రంలో శ్రీధర్ బాబు గారు సివిల్ సప్లై మంత్రిగా ఉన్నారు. 2012 నుంచి వెళ్ళి డీసీపీ పద్ధతులలో మాత్రమే గ్రామాన ఐకేపీ సెంటర్లు పెట్టి మహిళా సంఘాల ద్వారా వడ్లను కొని రైస్ మిల్లర్కి ఇచ్చి, రా రైస్ అయితే 67 కిలోల బియ్యాన్ని, పార్బాయిల్ రైస్ అయితే 62 కిలోల బియ్యాన్ని మనం తీసుకుంటా ఉన్నాం. ఇది ఒక సిస్టమ్, ఇది ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ప్రకారం నడుస్తూ ఉంది. పంజాబ్లో రెండో పంట ప్యాడీ రాదు, పంజాబ్లో రెండో పంట గోధుమలు వస్తాయి, పంజాబ్లో రాదు. ఎంత అవగాహన, ఎంత మిస్లీడ్ చేస్తున్నాయంటే దేశంలో ఉన్నటువంటి ప్రజానికానే కాకుండా తెలంగాణ ప్రజలను ఎట్లా గోల్మాల్ చేస్తున్నాయంటే తన వాగ్దాటి ద్వారా అబద్ధాలను కూడా గొప్పగా చెప్పగలిగే నైపుణ్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇట్లా మాట చెప్తున్నాడు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, పంజాబ్లో రెండో పంట వరి వేస్తారా, గోధుమ వేస్తారా, మీరు చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.